ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ ఛార్జెస్ మే 15th వరకు మాత్రమే. రక్షణగా ఉండాల్సిన పోలీసులే డ్యూటీలో చేరాలంటే భయపడుతున్నారా? ఆ ప్రాంతాల్లో పోస్టింగ్ అంటే ఎందుకు రావటం లేదు? కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ అంటే పోలీసులు భయపడుతున్నారా అంటే అవునని అనిపిస్తోంది. తిమ్మాపూర్ సర్కిల్ ఎల్ఎండిలో పోస్టింగ్ అంటే ఖాకీలు భయపడుతున్నారు. అయితే కరీంనగర్ సిపి గౌసాలం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇందుకు కారణమని తెలుస్తోంది. 4 నెలల క్రితం ఎస్ఐ శ్రీకాంత్ విషయంలో ఎమ్మెల్యే సత్యనారాయణ, సిపి గౌసాలం మధ్య వివాదం చోటు చేసుకుంది. ఎస్ఐపై సిపి గౌసాలం చర్యలు తీసుకోవడంతో సిపిపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారి మధ్య కొన్ని నెలలుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఎల్ఎండి స్టేషన్లో సీఐ బొల్లం రమేష్ పోస్టింగ్ చేశారు. అయితే వారం 10 రోజులు గడుస్తున్నా సీఐ విధుల్లో చేరకపోవడంతో కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, నగర సిపి గౌసాలం మధ్య వివాదమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఒకప్పుడు ఈ పోలీస్ స్టేషన్ లో పోస్టింగ్ కోసం పోలీసు అధికారులంతా కూడా క్యూ కట్టేవారు. ఎస్ఐ మొదలుకుంటే సిఐ వరకు కూడా తమకు పోస్టింగ్ కావాలని చెప్పి పెద్ద ఎత్తున పైరవులు చేసేవారు. పోస్టింగ్ పొందేందుకు చాలా ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడికి పోస్టింగ్ రావాలంటే చాలా మంది కూడా వెనుకంజ వేస్తున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి తిమ్మాపూర్ సర్కిల్ పరిధి, అందులో ఉన్నటువంటి ఎస్హెచ్ఓగా ఉన్నటువంటి ఎల్ఎండి సంబంధించినటువంటి ఎస్ఐ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఇక్కడ గత కొంతకాలంగా పోలీసులు పోస్టింగ్ రావాలంటే చాలా భయపడిపోతున్నారు. ఇందుకు కారణం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు, అదే విధంగా కరీంనగర్ సిపి గౌసాలం మధ్య గత కొంతకాలంగా ఇంటర్నల్ వారు కొనసాగుతుంది. వారి మధ్య సఖ్యత లేకపోవడం కారణంగా ఎవరైనా ఒకరు ఎవరికైనా అధికారికి సిఫారసు చేసినా లేకపోతే ఓకే చేసినా మరొకరు దాన్ని వ్యతిరేకిస్తుండటంతో ఇద్దరి మధ్య అంగీకారం లేకుండా వచ్చి విధులు నిర్వహించాలంటే చాలా కష్టమని భావించినటువంటి సిఐ స్థాయి అధికారి కావచ్చు, ఎస్ఐ స్థాయి అధికారి కావచ్చు, అక్కడ పోస్టింగ్ చేయడం కంటే సైలెన్స్ గా ఉన్నదే బెస్ట్ అనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. 4 నెలలుగా ఎల్ఎండి ఎస్ఐ సంబంధించినటువంటి పోస్టింగ్ ఖాళీగా ఉంది. ఇక్కడ గత 4 నెలల క్రితం ఎస్ఐగా విధులు నిర్వహించిన శ్రీకాంత్ పైన ఎలిగేషన్స్ రావడంతో సిపి గౌస్ ఆలం చర్యలకు ఉపక్రమించారు. దీన్ని కొంత వెనక్కి తగ్గాలని చెప్పి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరినట్టుగా తెలుస్తుంది. దీంతో సిపి వెనక్కి తగ్గకుండా అతని పైన వేటు వేయడంతో ఇక్కడే వీరిద్దరి మధ్య కొంత గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత సిపి గాని అదేవిధంగా కవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎవరికి కూడా అక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా ఉండడంతో ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ ఎస్ఐతో పరిపాలన కొనసాగుతుంది. ఆ ఇన్ఛార్జ్ ఎస్ఐ విధులు నిర్వహిస్తుండడంతో ఎస్ఐ సంబంధించిన ఛాంబర్ లో 2 కుర్చీలు, ఒకటి ఎస్ఐ సంబంధించిన కుర్చీ, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఎస్ఐ సంబంధించిన కుర్చీ, 2 కుర్చీలు కనిపిస్తుండడంతో అక్కడికి వచ్చినటువంటి ఫిర్యాదుదారులు నివ్వెరపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక గత వారం రోజుల క్రితం వెలువడినటువంటి పోస్టింగ్ లో మిల్స్ కాలనీ సిఐ బొల్లం రమేష్ కు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా సిఐ విధుల్లోకి చేరకపోవడంతో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య కొంత సిఐకి పోస్టింగ్ కు ఎమ్మెల్యే అంగీకరిస్తే ఇటు సిపి నుంచి పూర్తి స్థాయిలో అంగీకారం రాకపోతే అక్కడ విధులు నిర్వహించడం కష్టమని భావించిన నేపథ్యంలో ఆ సిఐ కూడా అక్కడ జైన్ కావాలంటే కొంత ఇబ్బంది పడుతున్నది. అయితే డిపార్ట్మెంట్ పరంగా మాత్రం అక్కడ వరంగల్లో రిలీవ్ కాలేదు కాబట్టి ఇక్కడ ఇంకా కూడా జైన్ అవ్వాలంటున్నారు. మొత్తానికైతే ఇటు ఎల్ఎండి సంబంధించిన పోలీసులు కావచ్చు, తిమ్మాపూర్ పోలీసులు కావచ్చు, ఇక్కడ విధులు నిర్వహించాలంటే పోలీసు అధికారులు భయపడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది. రైట్, థాంక్యూ సతీష్.